డైలీ ఒక వీడియో అనేది అప్లోడ్ చేస్తుంటాము. సో డే టు డే టాపిక్స్ చూసి దానికి మీరు ప్రిపేర్ అయితే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఈ వీడియోలో వచ్చేసి మనం డేటా టైప్స్ గురించి చూద్దాం. సో మనం డేటా టైప్స్ లో ఏమేమి నేర్చుకోబోతున్నాం? వాట్ ఈస్ డేటా టైప్? టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ ఇన్ డీటెయిల్. సో డేటా టైప్ యొక్క డెఫినేషన్ అండ్ అలాగే డేటా టైప్స్ ఎన్ని టైప్స్ ఉన్నాయి, ఆ టైప్స్ యొక్క డీటెయిల్స్ కూడా చూద్దాం. వాట్ ఈస్ డేటా టైప్స్? సో డేటా టైప్ అంటే ఏంటి? సో నార్మల్గా మనము ఆపరేటర్స్ అనే టాపిక్ చూస్తూనే ఉంటాము. సో చిన్నప్పటి నుంచి నార్మల్గా అడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ ఇలా మనము చేస్తూ ఉంటాము. సో అక్కడ మనకి టూ నెంబర్స్, అడిషన్ ఆఫ్ టూ నెంబర్స్ చేయాలి అంటే టూ వాల్యూస్ అనేవి కావాలి. సో ఆ టూ వాల్యూస్ ఇఫ్ సపోజ్ మనకి ఇంటీజర్ కన్సిడర్ చేస్తాం. సో ఇంటీజర్ అంటే ఏంటి? 10 లేదా 20 ఇలా మనకి వాల్యూస్. సో ఫస్ట్ వాల్యూ వచ్చేసి లైక్ 10 తీసుకున్నాం, సెకండ్ వాల్యూ వచ్చేసి 20 తీసుకున్నాం. బట్ ఎప్పుడైతే మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో ఇలా వాల్యూస్ కన్సిడర్ చేస్తామో అప్పుడు మనము స్పెసిఫిక్ గా ఆ వాల్యూ ఏ టైప్ అని కన్సిడర్ చేయాలి. లైక్ ఎలా అంటే ఇప్పుడు 10 వచ్చేసి మనకు ఇంటీజర్ లా కన్సిడర్ చేస్తాము. లేదు పాయింట్స్ లాగా ఉంది అంటే 3.14 ఇది వచ్చేసి మనకి పాయింట్స్ అంటే ఫ్లోట్ లా కన్సిడర్ చేయాలి. సో ఇలా మనము ఏ టైప్ అనేది స్పెసిఫిక్ గా డిక్లేర్ చేయాల్సి ఉంటుంది. సో అది వచ్చేసి మనకి డేటా టైప్. సో ఈ డేటా టైప్స్ ఏంటంటే మనము వేరియబుల్ కి స్పెసిఫిక్ గా డిక్లేర్ చేస్తే అది మెమొరీలో అనేది స్టోర్ అయిపోతుంది. ఈ డేటా టైప్స్ వచ్చేసి మనకి టూ టైప్స్ క్లాసిఫై అయ్యాయి. ఒకటి వచ్చేసి ప్రిమిటివ్ డేటా టైప్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి డెరివేట్ డేటా టైప్. సో ప్రిమిటివ్ డేటా టైప్ గురించి చూద్దాం. సో నార్మల్ గా ప్రిమిటివ్ డేటా టైప్ అంటే అన్ని లాంగ్వేజెస్ లో ఉండే బేసిక్ డేటా టైప్స్ అన్నమాట. సో ఇప్పుడు మనం సిలో చూస్తున్నాము అండ్ జావాలో కూడా ఉంటాయి, C++లో కూడా ఉంటాయి అండ్ పైథాన్ లో కూడా ఉంటాయి. సో ఇలా మనం ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చూసినా కూడా ఈ బేసిక్ డేటా టైప్స్ అనేవి మనకి దీంట్లో ఉంటాయి. సో దీంట్లో వచ్చేసి నార్మల్ గా ఇంటీజర్స్, ఫ్లోట్స్, క్యారెక్టర్స్ ఇలా ఉంటాయి అన్నమాట. అండ్ ఇవే మనకి ఈ ఇంటీజర్స్ టైప్ లో కూడా మళ్ళీ మనకి కొన్ని టైప్స్ అనేవి ఉన్నాయి. సో దీంట్లో వచ్చేసి ఇంటీజర్ టైప్, ఫ్లోటింగ్ పాయింట్ టైప్స్ అండ్ క్యారెక్టర్ టైప్స్. సో ఇంటీజర్ టైప్స్ వచ్చేసి సో నార్మల్ గా ఇంటీజర్ టైప్స్ అంటే ఇప్పుడు మనము 10 వాల్యూ తీసుకున్నాము అండ్ 20 వాల్యూ తీసుకున్నాము. సో అలాంటి వాల్యూస్ తీసుకున్నప్పుడు మనము ఈ ఇంటీజర్ టైప్ వాల్యూస్ కి వెళ్తాం అనమాట. సో ఇంటీజర్స్ టైప్ లో వచ్చేసి మనకున్న వాల్యూస్ ఏంటి? ఇంట్, షార్ట్, లాంగ్ అండ్ లాంగ్. ఇది వచ్చేసి మనకు ఎక్స్టెండబుల్ అనమాట. లాంగ్ కి ఎక్స్టెండబుల్. సో ఈ ఇంటిలో వచ్చేసి ఏంటంటే మనకి 4 బైట్స్ ఉంటుంది. సో 4 బైట్స్ వచ్చేసి మనకి 32 బిట్స్ లాగా కన్వర్ట్ చేసుకుంటుంది. సో ఇంటర్నల్ గా కంప్యూటర్ ఏంటంటే మనము ఏదైతే రాస్తున్నామో అది కన్సిడర్ చేసుకోదు. సో జీరోస్ అండ్ వన్స్ లాగా కన్సిడర్ చేసుకొని అది నోట్ చేసుకుంటుంది. సో ఇక్కడ మనకి ఇంట్ వచ్చేసి 4 బైట్స్ అంటున్నాం కదా. ఈ 4 బైట్స్ అనేది 1 బైట్ ఈక్వల్ టు 8 బిట్స్. అంటే మనకి ఇక్కడ ఇంట్ వచ్చేసి ఎన్ని బైట్స్ ఉంది? 8 బైట్స్ ఉంది. సో అక్కడ మనము 4 ఇంటూ 8 32 బిట్స్ అనేవి మనకు ఇంటికి వస్తుంది. సో అంత వాల్యూస్ అనేవి మనం ఇక్కడ స్టోర్ చేసుకోవచ్చు. బట్ నార్మల్గా మనకి కొన్ని ఏదైతే కొన్ని వాల్యూస్ ఉంటాయో ఆ పర్టికులర్ వాల్యూస్ వరకే మనకి స్పెసిఫిక్గా నోట్ చేసుకోవచ్చు ఇంట్లో వచ్చేసి. లైక్ కమింగ్ టు మొబైల్ నెంబర్. సో మొబైల్ నెంబర్ వచ్చేసి మనకు 10 డిజిట్స్ కంపల్సరీ. సో 10 డిజిట్స్ అలా నెంబర్ ఏదైతే ఉందో మనము ఈ ఇంట్లో అనేది మనము స్టోర్ చేయలేమన్నమాట. సో అలాంటి వాల్యూస్ మనము లాంగ్ తీసుకుంటాము. సో నెక్స్ట్ వన్ వచ్చేసి షార్ట్. సో షార్ట్ కూడా మనము ఇంటీజర్ డేటా టైప్స్ లానే కన్వర్ట్ చేసుకుంటాము. సో ఈ షార్ట్ ఏంటంటే డిఫరెన్స్ బిట్వీన్ ఇంట్ కి షార్ట్ కి ఏంటంటే మనకి ఇంట్లో వచ్చేసి ఎన్ని బైట్స్ అని చెప్పాము? 4 బైట్స్. అండ్ షార్ట్ లో వచ్చేసి మనకి ఓన్లీ 2 బైట్స్ ఉంటుంది. సో ఇప్పుడు మనము నార్మల్ గా ఒక వాల్యూ అనేది తీసుకుంటున్నాం. A ఈక్వల్ టు 10 అనే వాల్యూ తీసుకుంటున్నాం. సో ఆ ఏ వేరియబుల్ లో ఎంత వాల్యూ అనేది స్టోర్ చేసాము? ఓన్లీ 10 స్టోర్ చేసాము. ఆ 10 వచ్చేసి చాలా చిన్న వాల్యూ. సో అలాంటి చిన్న వాల్యూకి ఇంట్ ఇంట్ ఏదైతే కన్సిడర్ చేస్తున్నామో ఇంత పెద్ద డేటా టైప్ అనేది మనకు అవసరం లేదు. సో అక్కడ షార్ట్ తీసుకుంటే అక్కడ ఏమవుతుందంటే మెమొరీ స్పేస్ అనేది కొంచెం తక్కువ సైజ్ అనేది ఆక్యుపై చేసుకుంటుంది. సో అలా మనము మెమొరీ అనేది సేవ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి లాంగ్. సో లాంగ్ లో ఏంటంటే మనకి దీంట్లో వచ్చేసి 4 బైట్స్ ఉంటాయి. సో నార్మల్గా
పెద్ద వాల్యూస్ అనేవి స్టోర్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి లాంగ్. సో దీంట్లో వచ్చేసి ఏంటంటే మనము 8 బైట్స్ స్టోర్ చేసుకోవచ్చు. అంటే లాంగ్‌కి ఎక్స్టెండబుల్ అనమాట. సో ఏదైతే పెద్ద వాల్యూస్ ఉంటాయో సో నార్మల్‌గా 8 డిజిట్స్, 10 డిజిట్స్ ఇలా పెద్ద పెద్ద వాల్యూస్ ఉన్నప్పుడు మనకి లాంగ్ అనేది తీసుకోవచ్చు. అండ్ వీటికొచ్చేసి మనకి సైన్డ్ బిట్ అండ్ అన్‌సైన్డ్ బిట్ అని చెప్పేసి ఉంటాయి. సో నార్మల్‌గా ఇప్పుడు ఇంట్‌కి తీసుకున్నాం. సో ఇంట్‌కొచ్చేసి బైట్స్ ఎన్ని చెప్పాము? 4 బైట్స్. సో అలాగే దానికి సైన్డ్ బిట్ అండ్ అన్‌సైన్డ్ బిట్ ఉంటాయి. సో వాల్యూస్ అన్నమాట అవి. సో నార్మల్‌గా మనము 4 బైట్స్ అన్నాం. 4 ఇంటూ 8 32 బిట్స్ అన్నాం. సో ఆ బిట్స్ వచ్చేసి నార్మల్‌గా మనకి ఒక రేంజ్ అనేది ఉంది. సో ఆ రేంజ్ వచ్చేసి మనకు సైన్డ్ బిట్ అండ్ అన్‌సైన్డ్ బిట్ అనేటివి 2 ఉంటాయి. సో సైన్డ్ బిట్ అంటే ఏంటి? సో ఈ సైన్డ్ బిట్‌లో వచ్చేసి పాజిటివ్ నంబర్స్ అండ్ నెగెటివ్ నంబర్స్‌ని స్టోర్ చేసుకోవచ్చు. బట్ అన్‌సైన్డ్ బిట్ వచ్చేసరికి ఏంటంటే ఓన్లీ నెగెటివ్ నంబర్స్‌ని మాత్రమే స్టోర్ చేసుకుంటుంది. సో ఈ సి వచ్చేసి అంటే ఇంటిజర్ టైప్స్ ఏదైతే ఉందో ఇదొచ్చేసి మనకి సైన్డ్ బిట్ లాగా డిఫాల్ట్‌గానే ఉంటుంది. సో సైన్డ్ బిట్ అంటే ఏంటి? బోత్ పాజిటివ్ నంబర్స్ ఉంటాయి అండ్ నెగెటివ్ నంబర్స్ కూడా ఉంటాయి. సో మనకి అలా రేంజ్ గనుక చూసుకున్నట్టయితే ఇంటిజర్‌కొచ్చేసరికి -2147 నుంచి పాజిటివ్ 2147 అంటే ఇక్కడ మనకి నెగెటివ్ వాల్యూస్ ఉన్నాయి అండ్ పాజిటివ్ వాల్యూస్ కూడా ఉన్నాయి. సో అలా మనము సైన్డ్ వాల్యూస్, అన్‌సైన్డ్ వాల్యూస్ కూడా కన్సిడర్ చేస్తాము. నెక్స్ట్ షార్ట్‌కి, లాంగ్‌కి ఇలా అన్నిటికి కూడా మనకి డిఫరెంట్ రేంజ్ వాల్యూస్ అనేవి ఉంటాయి. సో ఇవొచ్చేసి మనకి ఎప్పుడైతే వేరియబుల్‌ని మనము డిక్లేర్ చేస్తామో స్పెసిఫిక్ వాల్యూ తోటి, ఆ వాల్యూ అనేది ఏ టైప్ ఆఫ్ డేటా అనేది మనం స్పెసిఫిక్‌గా మెన్షన్ చేయడానికి ఈ ఇంటిజర్ వాల్యూస్ అనేవి యూజ్ చేసుకోవాలి. సో దాంట్లో మీరు ఇంట్ కానీ, షార్ట్ కానీ, లాంగ్. సో సైజ్ ఆఫ్ ది వాల్యూ బట్టి మనము ఈ డేటా టైప్స్ అనేవి కన్సిడర్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఫ్లోటింగ్ పాయింట్ టైప్స్. సో ఫ్లోటింగ్ పాయింట్ టైప్స్ అంటే ఏంటి? సో నార్మల్‌గా ప్రీవియస్‌గా మనము ఇంటిజర్ టైప్స్ చూసాం. సో ఆ ఇంటిజర్ టైప్స్ ఏంటంటే హోల్ నంబర్స్ అన్నమాట. నార్మల్‌గా డెసిమల్ వాల్యూస్ ఏవి ఉండవు. లైక్ పాయింట్‌తో వాల్యూస్ ఏవైతే ఉంటాయో అవి మనం అందులో తీసుకోలేము. సో ఫ్లోటింగ్ పాయింట్‌లో ఆ వాల్యూస్ అనేవి తీసుకోవచ్చు. అంటే ఫ్రాక్షనల్ పార్ట్స్ అన్నమాట. ఇప్పుడు మనకి పై వాల్యూ ఉంది. సో పై వాల్యూ నార్మల్‌గా ఎంత? 3.14. సో 3.14 కాకుండా మనకు ఫ్రాక్షన్స్‌లో కన్వర్ట్ చేస్తే ఏమొస్తుంది? 22/7. సో అది మనకు ఒక ఫ్రాక్షనల్ పార్టేనా? సో అలాంటి ఫ్రాక్షనల్ పార్ట్స్ అనేవి మనకు ఈ ఫ్లోటింగ్ పాయింట్ టైప్స్‌లో యూజ్ చేస్తాము. అండ్ దీంట్లో వచ్చేసి మనకి 2 టైప్స్ ఉంటాయి. వన్ ఈస్ ద ఫ్లోట్ అండ్ సెకండ్ వన్ ఈస్ ద డబల్. సో ఈ 2కి డిఫరెన్స్ ఏంటో చూద్దాం. సో ఫ్లోట్‌కొచ్చేసరికి పాయింట్ తర్వాత 6 డెసిమల్స్ వరకే మనము వాల్యూస్ అనేవి కన్సిడర్ చేయాలి. కమింగ్ టు డబల్‌కొచ్చేసరికి పాయింట్ తర్వాత 15 డెసిమల్స్ వరకి స్టోర్ చేసుకోవచ్చు. సో లైక్ ఫ్లోట్‌కేమో ఓన్లీ 6 డెసిమల్స్ పాయింట్ తర్వాత. డబల్‌కేమో పాయింట్ తర్వాత 15 డెసిమల్స్ అనేవి తీసుకోవచ్చు. సో ఈ 2కి ఉన్న డిఫరెన్స్ వచ్చేసి ఇది. సో ఓన్లీ పాయింట్స్‌లో ఉన్నప్పుడు అంటే ఫ్రాక్షనల్ పార్ట్స్‌లో ఉన్నప్పుడు మాత్రమే ఈ ఫ్లోట్ కానీ, డబల్ కానీ యూజ్ చేసుకోవాలి. సో ఇదొచ్చేసి ఫ్లోటింగ్ పాయింట్ టైప్స్. నెక్స్ట్ వన్ వచ్చేసి క్యారెక్టర్ టైప్స్. సో ఈ క్యారెక్టర్ టైప్స్ ఏంటంటే నార్మల్‌గా సింగిల్ కోట్స్‌లో మనము కన్సిడర్ చేసుకోవాలి. సో నార్మల్‌గా ఒక్కొక్క క్యారెక్టర్ అన్నమాట. ఇప్పుడు ఏ తీసుకున్నాం. సో ఏ వచ్చేసి సింగిల్ కోట్స్‌లో మనము నోట్ చేసుకుంటది క్యారెక్టర్ అంటాము. అండ్ అలానే చిన్న ఇంటీజర్స్ లైక్ 1 నంబర్, 2 నంబర్ ఇలా ఇంటీజర్స్ కూడా మనం నార్మల్‌గా క్యారెక్టర్స్‌లో కూడా తీసుకోవచ్చు. సో ఇదొచ్చేసి మనము ఓన్లీ 1 ఉంటుంది. అదొచ్చేసి క్యార్. సో ఎప్పుడైతే ఇది కన్సిడర్ చేస్తున్నామో వితిన్ ద సింగిల్ కోట్స్ అనేది మ్యాండేటరీ. సో ఇఫ్ ఇన్ కేస్ మనం సింగిల్ కోట్స్ కన్సిడర్ చేయకుండా వాల్యూస్ అనేవి తీసుకుంటే మనకి ఎర్రర్ అనేది వస్తుంది కంపైలేషన్ తర్వాత. నెక్స్ట్ వన్ వచ్చేసి డెరైవ్డ్ డేటా టైప్స్. సో నార్మల్‌గా డెరైవ్డ్ డేటా టైప్స్ వచ్చేసి మనము డేటా అనేది మ్యానిపులేట్ చేసుకోవడం కానీ అంటే నంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఎప్పుడైతే ఉంటాయో సో ఇప్పుడు మనము ఒక వాల్యూ ఏ వేరియబుల్‌కి 10 వాల్యూ అనేది తీసుకున్నాము. అండ్ బి వేరియబుల్‌కి 20 వాల్యూ అనేది తీసుకున్నాం. సో ఇలా మనము అన్ని వాల్యూస్ ఒకే వేరియబుల్‌లో స్టోర్ చేయాలంటే మనము అరేస్ అనే కాన్సెప్ట్స్‌ని యూజ్ చేస్తాం. అంటే నంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నప్పుడు అండ్ మెమరీ మేనేజింగ్ అనేది చేసినప్పుడు ఎఫెక్టివ్‌గా ఉంటుందప్పుడు. సో దీంట్లో టాపిక్స్ వచ్చేసి అరేస్, పాయింటర్స్, స్ట్రక్చర్స్, యూనియన్. సో ఇవొచ్చేసి మనము కంప్లీట్‌గా డీటెయిల్‌గా ఉంటాయి. అరేస్‌లో ఒక
టాపిక్స్ అన్నమాట. అండ్ పాయింటర్స్, స్ట్రక్చర్స్, యూనియన్ కూడా అలా మనకు ఒక డీటెయిల్ టాపిక్స్ అన్నమాట. సో ఇదొచ్చేసి మనం టాపిక్ లూప్స్ కాన్సెప్ట్స్ తర్వాత మనం చూద్దాం. సో ఈ వీడియోలో మనం ఏమేమి నేర్చుకున్నాం, వాట్ ఈస్ డేటా టైప్ అండ్ డేటా టైప్స్ యొక్క క్లాసిఫికేషన్. సో ఆ క్లాసిఫికేషన్లో ఏమేమి ఉన్నాయి, ప్రిమిటివ్ డేటా టైప్స్, డెరివేటివ్ డేటా టైప్స్. సో మళ్ళీ మనకు ప్రిమిటివ్ డేటా టైప్స్లో ఎన్ని టైప్స్ ఉన్నాయి, 3 టైప్స్. సో ఇంటీజర్ టైప్స్, ఫ్లోటింగ్ పాయింట్ టైప్స్, నెక్స్ట్ వచ్చేసి క్యారెక్టర్ టైప్స్. సో మళ్ళీ మనకి ఇంటీజర్ టైప్స్లో సబ్గా అండ్ ఫ్లోటింగ్ పాయింట్లో సబ్గా, క్యారెక్టర్స్లో వచ్చేసి సబ్గా, మళ్ళీ ఓన్లీ క్యార్ మాత్రమే మనకు అక్కడ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి డెరివేటివ్ డేటా టైప్స్. సో ఈ డెరివేటివ్ డేటా టైప్స్ ఏంటి, ఒక కలెక్షన్ ఆఫ్ వాల్యూస్ని స్టోర్ చేసుకోవడానికి యూస్ చేసుకుంటుంది. అండ్ దీంట్లో వచ్చేసి సబ్ టాపిక్స్ ఉన్నాయి, అరేస్, స్ట్రక్చర్స్, యూనియన్స్. ఫర్ మోర్ వీడియోస్ ఆన్ సి, subscribe our channel.